హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. వచ్చేసి కిడ్నీ బీన్స్, అదే అండి రాజ్మా, రెడ్ బీన్స్ అంటారు కదా, వాటితో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూసేద్దాము. ముందుగా మనకి ఈ కిడ్నీ బీన్స్లో ఏమేం పోషక విలువలు లభిస్తాయో చూద్దాము. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వలన మన బోన్కి స్ట్రెంథనింగ్ ఇస్తాయండి. అంతేకాదండి మన హార్ట్ కూడా చాలా మంచిది. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటిలో. అలాగే క్యాన్సర్ కణాలను నిర్మూలించడంలోనూ, బరువు తగ్గడంలోనూ, ఇమ్యూనిటీ డెవలప్మెంట్లో కూడాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కిడ్నీ బీన్స్ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా మన డైట్లో చేర్చుకుందామండి. ఈరోజైతే ఈ కిడ్నీ బీన్స్తో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి రెసిపీని చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఈ రైస్ ప్రిపరేషన్ కాను కిడ్నీ బీన్స్ని, అదే రాజ్మాను 1 కప్ అయితే తీసుకున్నానండి. వీటిని నీట్గా క్లీన్ చేసేసి 10 to 12 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాము. ఎందుకంటే రాజ్మా కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అవి ఎంత బాగా నానట్లయితే దాంట్లోని పోషక విలువలు బాగా పెరుగుతాయండి. అంతేకాదు అవి తినడం వలన వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఎక్కువసేపు నానడం వలన తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ ఈ రైస్ ప్రిపరేషన్ కాను 1 కప్ రైస్ని అయితే తీసుకున్నానండి. నేనైతే నార్మల్ రైస్ని తీసుకున్నాను. మీ చాయిస్ని బట్టి బాస్మతి రైస్ కానీ లేదంటే సోనా మసూరి కానీ మీ ఇష్టమైన మీరు ఏది యూస్ చేస్తున్నారో ఆ రైస్ని తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకునేసి 1 అవర్ పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ముందుగా ఇలా నానబెట్టుకోవడం వలన రైస్ కుక్ అయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకునేసి దానిలో 2 స్పూన్స్ ఆయిల్ను అలాగే 1 స్పూన్ గీని యాడ్ చేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో హోల్ గరం మసాలాను వేసుకుందాము. అవి కూడా ఫ్రై అయిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ ఆనియన్ మరియు 1 మీడియం సైజ్ టొమాటోను కూడా యాడ్ చేసుకుందాము. వాటితో పాటు 2 గ్రీన్ చిల్లీని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ టమోటో బాగా మగ్గి దగ్గర పడేంత వరకు మగ్గ పెట్టుకున్నామండి. అవి టమోటా బాగా మగ్గిన తర్వాత దానిలో పొటాటోను కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకునేసి దానిలో యాడ్ చేసుకుందాము. అలానే మనం నానబెట్టుకున్నటువంటి రాజ్మాను కూడా వాటర్ డ్రైన్ చేసేసి ఆ రాజ్మాను కూడా యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ పాటు మగ్గ పెట్టుకున్నామండి. రాజ్మా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా రైస్కి ముందే ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసినట్లయితే కొంచెం మగ్గుతాయి. దానిలోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి తగినట్లు కల్లుప్పును యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. ఇలా మగ్గనిచ్చినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ను వాటర్ తీసేసి ఆ రైస్ను కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ వరకు గరం మసాలాను, 1/2 స్పూన్ ధనియా పౌడర్ను, 1/2 స్పూన్ జీరా పౌడర్ను, అలాగే కసూరి మేతి 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి. వాటితో పాటు మనం చిన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరను అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. ఇలా మగ్గడం వలన రైస్కి ఈ మసాలా ఫ్లేవర్ అంతాను బాగా పడుతుంది. అలా మగ్గినటువంటి రైస్లో మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కనుక దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఏదన్నా సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోనట్లయితే మన టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత చూసినట్లయితే రైస్ మనకు ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి రాజ్మా బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసినట్లయితే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన వీడియోస్ను చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి.